రెండవ అధ్యాయము సాంఖ్య యోగము 50వ శ్లోకము. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. తాత్పర్యము: వివేకముతో ఈ ఫలాశక్తి రహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యంతో పనిచేయటం అనే యోగ అభ్యాసము చేయుము. వివరణ: తరచుగా కర్మయోగ శాస్త్రం విన్న పిదప జనులు ఒక సందేహం వ్యక్తం చేస్తారు. ఫలితాలపై ఆసక్తి, మమకారం వదిలేస్తే వారి కార్యనిర్వహణ శక్తి తరిగిపోదా అని. స్వార్థ ప్రయోజనాలను విడిచి పనిచేస్తే మన పనిలోని నాణ్యత ఏమాత్రం తగ్గదని, పైగా మన నైపుణ్యత ఇంకా మెరుగవుతుందని శ్రీకృష్ణుడు అంటున్నాడు. తన చికిత్సా ప్రక్రియలో రోగులను కత్తితో కోసే ఒక చిత్తశుద్ధి గల శస్త్రచికిత్సా వైద్యుడిని ఉదాహరణగా పరిశీలిద్దాం. అతను తన విధిని సమత్వ బుద్ధితో నిర్వర్తిస్తాడు. రోగి బ్రతికినా లేదా ఒకవేళ మరణించినా అతను చెలించడు. ఎందుకంటే అతను తన ధర్మాన్ని నిస్వార్థంగా తన శక్తి మేర ఫలితంపై మమకారం లేకుండా చేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ శస్త్రచికిత్స ప్రక్రియలో రోగి మరణించినా ఆయనకు హత్య చేసిన అపరాధన భావన రాదు. కానీ అదే వైద్యుడి ఏకైక బిడ్డకి శస్త్రచికిత్స చేయవలసి వస్తే అతనికి ఆ పని చేసే ధైర్యం ఉండదు. ఫలితముపై ఉన్న మమకారం వల్ల శస్త్రచికిత్స సరిగా చెయ్యలేనేమో అని భయం ఉంటుంది. కాబట్టి వేరొక వైద్యుడిని ఆశ్రయిస్తారు. ఫలితములపై ఉన్న మమకారం మన నైపుణ్యాన్ని పెంచదు, పైగా మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది అని దీని ద్వారా మనకు తెలుస్తున్నది. దీనికి బదులుగా మమకారము, బంధము లేకుండా పనిచేస్తే భయం, ఆందోళన, చికాకు, ఉద్విగ్నత లేదా గాభరా లేకుండా మన గరిష్ట నైపుణ్య సామర్థ్యంతో పనిచేయవచ్చు. అదేవిధంగా అర్జునుడికి కూడా ఫలితములపై మమకారం విడిచిపెడితే అది తన సామర్థ్యం మీద ప్రతికూల ప్రభావం ఏమీ చూపదని తేటపరుచుతున్నది. భగవద్గీత వినకముందు అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేయగోరాడు. శ్రీకృష్ణుడి ద్వారా భగవద్గీత విన్న తరువాత అతను భగవంతుని పట్ల కర్తవ్యంగా శ్రీకృష్ణుడి ప్రీతి కోసము యుద్ధం చేస్తాడు. అతను అప్పటికి వీరయోధుడే, కానీ తన అంతర్గత దృక్పథం అనగా ప్రేరణ మారిపోయింది. తన కర్తవ్యాన్ని మమకార బంధాలు లేకుండా చేయటం అనేది అతన్ని ఏమీ తక్కువ సామర్థ్యం కలవాడిని చేయలేదు. నిజానికి దానికి విరుద్ధంగా అతను మరింత ఉత్సాహంతో పోరాడాడు. ఎందుకంటే తన పని ఇప్పుడు ప్రత్యక్ష భగవత్ సేవ అయిపోయింది.